హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ అండ్ కబడ్డీ అప్డేట్స్ రెగ్యులర్గా వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మనం వీడియోలోకి తింటారు. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్గా రీచ్ అవుతుంది. ఇక పీకేఎల్ సీజన్ 11లో 1-11 మ్యాచ్ వచ్చేసి అక్కడ తెలుగు టైటన్స్ వర్సెస్ గుజరాత్ జైంట్స్. ఇక మన తెలుగు టైటన్స్కి వచ్చేసి 20th మ్యాచ్. సో ఇక్కడ నుంచి మాత్రం చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు తెలుగు టైటన్స్కి. ఇంకా 3 మ్యాచ్లు అయితే మిగిలి ఉన్నాయి. కనీసం ఆ 3లో 2 గెలిస్తే మరి అక్కడ క్వాలిఫై అయితే అవుతుంది. సో కాబట్టి మరి ఏ విధంగా రాణిస్తారు అనేది ఇంట్రెస్టింగ్గా ఆడుతుంది. ప్రస్తుతానికి అక్కడ టేబుల్ అయితే 6th ప్లేస్లో అయితే ఉన్నారు. మొత్తం 19 మ్యాచ్లో 10 గెలిచి 9 ఓడిపోయారు. 55 పాయింట్స్తో అయితే ఉన్నారు అక్కడ. ఈ మ్యాచ్ గెలితే మాత్రం నెంబర్ 4కి వెళ్ళే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ ఆడుతుంది. ఇక మరోవైపు గుజరాత్ జెంట్స్ అయితే ఆల్రెడీ వాళ్ళైతే ఎలిమినేట్ అయ్యారు. సో కాబట్టి వాళ్ళైతే ప్రైడ్ కోసం అయితే ఆడతారు. ఇక వీరి మధ్య హెడ్ రికార్డ్ చూసుకుంటే మొత్తం అక్కడ 11 మ్యాచ్ల్లో 10 మ్యాచ్లు గుజరాత్ జైంట్స్ గెలిచింది. ఒకటంటే అక్కడ మన తెలుగు టైటన్స్ అయితే గెలిచింది. సో కాబట్టి అక్కడ మనం చూసుకుంటే మరి రికార్డ్ మాత్రం మామూలుగా లేదు అక్కడ గుజరాత్ జైంట్స్కి. ఈ సీజన్లో మరి వీరితో జరిగిన మ్యాచ్లో కూడా అక్కడ గుజరాత్ జైంట్స్ గెలిచింది. సో కాబట్టి ఈ మ్యాచ్ అనేది మన తెలుగు టైటన్స్కి రివెంజ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ రివెంజ్ మ్యాచ్లో మన తెలుగు టైటన్స్ ఏ విధంగా రాణిస్తారు అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక టీమ్ స్టేషన్కి అయితే ఫస్ట్ మనం గుజరాత్ జైంట్స్ టీం చూసుకుంటే మరి గుజరాత్ జైంట్స్ అయితే ఆల్రెడీ ఎలిమినేట్ అయింది. వాళ్ళైతే ప్రైడ్ కోసం ఆడతారు. సో కాబట్టి మరి ఎటువంటి ప్రెషర్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళతోనైతే కొంచెం మనలైతే జాగ్రత్త అయితే ఉండాలి. ఇక ఈ సీజన్లో వీళ్ళతో జరిగిన మ్యాచ్లో కూడా వీళ్ళే గెలిచిలు. సో కాబట్టి మరి వీళ్ళనైతే ఏమాత్రం కూడా తక్కువ అంచనా వేయరాదు. ఇక ఫైనల్గా వీళ్ళ యొక్క స్టార్టింగ్ సెవెన్ అక్కడ మనం చూసుకుంటే గుమాన్ సింగ్, ప్రతీక్ దయా, రాకేష్, సోంబీరు, నీరజ్ కుమార్, బాలాజిట్టి అండ్ రోహిత్. మరి అక్కడ యంగ్స్టర్స్ కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మరి చూడాలి మరి ఎవరెవరికి ఛాన్స్ ఇస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక మరోవైపు మన తెలుగు టైటన్స్లో చూసుకుంటే మన తెలుగు టైటన్స్ లాస్ట్ మ్యాచ్ చూసినాక ఏ విధంగా డిసప్పాయింట్ చేసిందో. సో కాబట్టి అక్కడ పవన్ స్టోన్ వచ్చిండు. బట్ అయినా కానీ మన తెలుగు టైటన్స్ అయితే గెలవలేకపోయింది. డిఫెన్స్లో మాత్రం టూ మెనీ మిస్టేకిల్స్. డిఫెన్స్లో అక్కడ మనం చూసుకుంటే 2 పాయింట్లకి అయితే మనకైతే కనబడుతుంది. అక్కడ అజిత్ పవర్ 1 పాయింట్ తీసుకొచ్చిండు అండ్ అక్కడ అంకిత్ జగ్లోన్ 1 పాయింట్ అయితే తీసుకొచ్చిండు. మరి మొత్తం తరోలి మ్యాచ్ మొత్తం చూసుకుంటే మరి మనకి 2 ట్యాకిల్ పాయింట్స్ మాత్రమే కనబడుతుంది. అక్కడ చూడండి మరి చాలా డిసప్పాయింట్ చేసి మన వాళ్ళు అయితే ముఖ్యంగా డిఫెన్స్. మరి చూడాలి మరి ఈ మ్యాచ్ ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. రైడింగ్లో చూసుకుంటే అక్కడ మరి ఆశిష్ నెహ్వాల్ 8 పాయింట్లు తీసుకొచ్చిండు, పవన్ స్టోన్ అయితే 3 అండ్ విజయ్ మలిక్ మరోసారి అక్కడ సూపర్ 10 అయితే సాధించిండు. బట్ రైడర్స్ మంచిగా నడచ్చు కానీ డిఫెన్స్ మనకి ప్రాబ్లంగా కనబడుతుంది. మరి ఈ ఇంపార్టెంట్ మ్యాచ్లో మరి ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది మనకు చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. రైట్ కార్నర్లో శంకర్ గదే మాత్రం టూ మెనీ మిస్టేక్స్ అయితే ఎత్తున్నాడు అండ్ 1 పాయింట్ కూడా లాస్ట్ మ్యాచ్లో తీసుకురాలేడు. ఇక ఇతనితో పాటు సాగర్ కూడా అక్కడ మరి 4 అన్సక్సెస్ఫుల్ ట్యాకిల్స్ అయితే వేసిండు లాస్ట్ మ్యాచ్లో. 1 పాయింట్ కూడా తీసుకురాలేకపోయిండు. సో కాబట్టి మరి వీళ్ళిద్దరు ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది చూడాలి. అక్కడ శంకర్ గదే ప్లేస్లో మరి అక్కడ క్రిషన్ దుల్కి ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఒక్కసారి స్టార్టింగ్ సెవెన్ ఒకసారి మనం చూసుకుంటే పవన్ శ్రావంత్ మెయిన్ రైడర్, ఆశిష్ నెహ్వాల్ రైట్ వింగ్లో ఆడతాడు, విజయ్ మలిక్ లెఫ్ట్ వింగ్లో ఆడతాడు. ఇక క్రిషన్ దుల్ అక్కడ రైట్ కార్నర్లో ఆడతాడు, అంకిత్ జగ్లన్ లెఫ్ట్ కార్నర్లో ఆడతాడు, అజిత్ పవర్ లెఫ్ట్ కవర్లో ఆడతాడు, సాగర్ రావల్ రైట్ కవర్లో ఆడతాడు. సబ్స్టిట్యూట్గా పర్ఫుల్ జాఫర్ అయితే ఉన్నాడు అక్కడ. సో కాబట్టి ఓవరాల్ కాంబినేషన్ చూసుకుని మాత్రం చాలా డెడ్లీగా అయితే మనకైతే కనబడుతుంది. బట్ డిఫెన్స్ గిట్ట మంచిగా రాణిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ మ్యాచ్ 100% గెలిచే ఛాన్స్ అయితే మనకైతే కనబడుతుంది. ఇక రైడింగ్లో చూసుకుంటే అక్కడ 3 మెయిన్ రైడర్స్ అయితే మనకైతే కనబడుతున్నారు, పవన్ శ్రావంత్, విజయ్ మలిక్ అండ్ ఆశిష్ నెహ్వాల్. లాస్ట్ మ్యాచ్లో మరి ముగ్గురు కూడా మంచిగా రాణించలు. సో కాబట్టి మరి ఈ మ్యాచ్ కూడా అదే పర్ఫార్మెన్స్ని కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. బట్ మెయిన్గా అక్కడ చూసుకుంటే మరి డిఫెన్స్ ఏంటి అక్కడ లాస్ట్ మ్యాచ్ తోడిపోయింది. మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఫ్రెండ్స్, మరి మీకు ఒపీనియన్ అయితే కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి అండ్ మీ యొక్క స్టార్టింగ్ సెవెన్ కూడా కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి.